CBN at the rate of 361 degrees Nepali. దీన్ని మన ముఖ్యమంత్రి గారు సింగపూర్లో ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి సింగపూర్కి సంబంధం ఏంటి అనేది ఒక నిమిషంలో చెప్పేస్తాను. నేను 3.5 దశాబ్దాలుగా పాత్రికేయుడిగా ఉండి ఈ రాజకీయాలని అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అందరూ నాయకుల్ని, పాలకుల్ని అందరినీ ఎంతోమందిని చూసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నాయకుడిగా, ఒక పాలకుడిగా, ఒక దార్శనికుడిగా అందరూ గుర్తించినట్టే నేను కూడా అంతే అనుకున్నాను. కానీ డాక్టర్ రామ్నాథ్ వెలమాటి గారు ఆ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న కొన్ని కోణాలని ఆవిష్కరిస్తే చాలా ఆసక్తిగా అనిపించి ఇంకా దాన్ని లోతుగా దాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టి వారు సూచన మేరకు చంద్రబాబు X.O అనంత భావజాలికుడు అనే ఒక పుస్తకాన్ని రాసింది. అది ఒక 3 ప్రపంచ రికార్డులు కూడా వచ్చినాయి. దానికి 5 భాషల్లోకి అనువాదం అయింది. 2 జాతీయ భాషలు, ఫ్రెంచ్, జర్మన్ భాషలు. అదే క్రమంలో ఇప్పుడు ఈ CBN at the rate 361 degrees the Polymath అనే పుస్తకం కూడా రాయటం జరిగింది. యాక్చువల్గా మనకి సింగపూర్ అనగానే మనం ఒక పర్యాటక ప్రాంతంగా అందరూ అనుకుంటాం. కానీ అది ఒక పర్యాటక ప్రాంతంగానే కాదు, ఒక అధ్యయన కేంద్రం. అక్కడ ప్రతి దాంట్లో ఒక విజన్ ఉంటుంది. అక్కడ అసలు ఆ నేల మీదే ఒక విజన్, అది కుట్టే గాలిలో కానీ నీరు తాగే నీళ్ళలో అన్నింటిలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక విజన్ ఉంటుంది. అది ప్రతి క్షణం ప్రపంచంలో ఉన్న ఏ కొత్త కాన్సెప్ట్ వచ్చినా అది అబ్జర్వ్ చేసుకొని అక్కడ చేస్తారు. అందుకని ప్రపంచం అంతా కూడా సింగపూర్ వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు. అలాంటి సింగపూరులో ఉన్న మన తెలుగు సమాజం కానీ, సింగపూర్లో ఉన్న అక్కడ స్థానిక ప్రముఖులు కానీ అందరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గ్లోబల్ పాలీమ్యాథ్గా గుర్తించి ఈజ్ రిజర్వ్డ్ ఫర్ 361 degrees అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి వాళ్ళు ఒక అవార్డు కూడా ఇచ్చారు. జనరల్గా 361 degrees అని అందరికీ ఏదో సందేహం రావచ్చు. కానీ మనందరం కూడా రాజకీయ నాయకులు ఎవరైనా కానీ వచ్చే ఎలక్షన్ల గురించి, లేకపోతే వర్తమానంలో ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎట్లా చేయాలి, సంక్షేమ పథకాల అమలు, ఇలాంటి ఊపిరి సలపని పనుల్లోనే ఉండి ఒక 360 degrees వలయంలోనే చిక్కుకుపోయి ఉంటారు. అది దాటి చూడగలిగిన నాడు, నిర్ణయాలు తీసుకున్న నాడు అది ఆ రాష్ట్రంగానే దేశంగానే అభివృద్ధి చెందుతుంది. అందుకు సింగపూర్ అనేది ఒక మనకు ప్రత్యక్ష నిదర్శనం. ఒక చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న సింగపూర్ ఈరోజు ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అది అక్కడ పాలకులు 361 డిగ్రీల దృష్టితో దాన్ని పాలన చేయడమే. లీ క్వాన్ యూ నేను 30 సంవత్సరాల పైగా పాలించాను. ఆయన ఏ విధమైన చిన్న సహజ వనరు కూడా లేని ఒక ప్రాంతాన్ని ఈరోజు ప్రపంచంలో ఉన్న ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దారు అంటే అది యొక్క విజన్ కేవలం. అలాంటి విజన్ని వాళ్ళు సింగపూర్ సమాజం ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో గుర్తించి అందుకే చంద్రబాబు నాయుడు గారిని గ్లోబల్ పాలీమ్యాథ్గా వాళ్ళు ఆవిష్కరణ చేశారు. పాలీమ్యాథ్ అనే పదానికి ఏ భాషలో కూడా సరైన సమానమైన అర్థం లేదు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా సరి సమానమైన పర్సన్, విజనరీ లేరు అనే భావనతోనే వారు చేశారని మేము అనుకుంటున్నాం. ఇది వారందరికీ కూడా గర్వకారణంగా ఉంది. అందుకని ఇది వారి సూచన మేరకు ఈ పుస్తకాన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువదింపజేయాలని వారు సూచించారు. దాన్ని మన రామ్నాథ్ వెలమాటి గారు, సత్యనారాయణ గారు, కుటుంబరావు గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారంతో దాన్ని కూడా త్వరగానే పూర్తి చేస్తారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.